రివ్యూస్ కూడా చేస్తా ఉన్నారు. యూసుఫ్ కూడా రివ్యూ ఈ రోజు అయినట్టుంది కదా. అవును, చాలా పాజిటివ్గా ఉన్న అధికారులంతా కూడా చాలా పాజిటివ్గా ఇమీడియట్ రెస్పాండ్ అవుతూ ఉన్నారు. పనులు కూడా ఫాస్ట్గా చేయిస్తూ ఉన్నారు. సో పనులు బాగా చేస్తే మంచిది అనేది మేమైనా వాళ్ళైనా. నేను వర్క్ మైండెడ్, నేను అవన్నీ కూడా ఇన్ డీటెయిల్గా నేను వెరిఫై చేస్తాను చెప్పడం జరిగింది. అండ్ అన్నీ కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసినారు. ఈరోజు దాదాపు 3-4 గంటల సేపు అన్ని విషయాలకు సంబంధించి అన్ని డిపార్ట్మెంట్ సంబంధించి వెరిఫై చేయడం జరిగింది. అండ్ ఫాస్ట్గా వర్క్ చేసుకుంటూ వెళ్తాం. అన్న, మీరు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇటు రివ్యూ మీటింగ్లు నడుస్తూ ఉన్నాయి, మరొక వైపు హైడ్రా రంగనాథన్ కలుస్తూ ఉన్నారు. ఏంటి అసలు జూబ్లీ హిల్స్లో ఎలాంటి డెవలప్మెంట్ కోసం వీళ్ళు అడుగుతూ ఉన్నారు? ముఖ్యంగా కలెక్టర్ను, అలాగే జిహెచ్ఎంసీ కమిషనర్ను, రంగనాథన్ ముగ్గురు కూడా కలవడం జరిగింది కదా. గెలిచిన తర్వాత కలెక్టర్ని, కమిషనర్ గారిని అండ్ రంగనాథ్ గారిని కూడా వేరే వేరే ఇష్యూస్ పైన కలవడం జరిగింది. రంగనాథ్ గారిని మరి ముఖ్యంగా షేక్పేట్ సక్కుబాయి సొసైటీకి సంబంధించిన అక్కడ ప్రభుత్వ స్థలాన్ని గత ప్రభుత్వంలో కాజేయడం జరిగింది. దానికి సంబంధించి స్థానికులంతా పెద్ద ఎత్తున దాన్ని ఆందోళనకు దిగినారు. సో వాళ్ళకి సపోర్ట్గా నేను రంగనాథ్ గారి రిప్రజెంటేషన్ ఇచ్చినాను. దానికి సంబంధించి రెవెన్యూ, మున్సిపల్ అందరితో కూడా మీటింగ్ కాల్ఫర్ చేసి ఆ స్థలం యొక్క నేచర్ ఏంది, గతంలో అది గవర్నమెంట్ స్థలమా కాదా అవన్నీ కూడా ఇన్ డీటెయిల్గా వెరిఫై చేసి దాన్ని యాక్షన్ తీసుకుంటామని చెప్పడం జరిగింది. గ్రేవ్ యార్డ్ని కూడా కబ్జా చేసినారు. సో అండ్ టెంపుల్ స్థలాన్ని పార్క్గా చూపించి అది కూడా కబ్జా పార్క్ అని చెప్తూ పార్క్ పేరు మీద ఎంక్రోచ్ అయ్యే ప్రయత్నాలు చేసినారు. సో అవన్నీ కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది సార్కి. అది ఎంక్వైరీ జరుగుతోంది. అండ్ కలెక్టర్ గారిని కూడా ఈ మా ప్రాంతంలో ఉన్నటువంటి గవర్నమెంట్ స్థలాలు ప్రొటెక్ట్ చేయాలని అండ్ మైనార్టీకి సంబంధించిన గ్రేవ్ యార్డ్ ఇష్యూ మీద దాని గురించి మాట్లాడడం, దాన్ని లీగల్ ఒపీనియన్ గురించి వెరిఫై చేస్తూ ఉన్నారు. రెవెన్యూ రికార్డ్స్ చూసుకొని ఎవరికి, ప్రాంత ప్రజలకి ఎవరికి కూడా ఇబ్బందులు లేకుండా గ్రేవ్ యార్డ్ స్థలాన్ని ఎట్లా అలాట్ చేయాలనేది ఆలోచన చేస్తూ ఉన్నారు. అండ్ మున్సిపల్ అధికారులను కూడా దాదాపు 257 257 వర్క్స్ శాంక్షన్ అయి ఉన్నాయి. అందులో 60 టెండర్స్ కూడా అయిపోయి వర్క్స్ కూడా ఫినిష్ అయినాయి. మిగతా అన్నీ కూడా దాని స్టేటస్ ఏమున్నాయి ఇమీడియట్గా అవన్నీ కూడా ఫాలోఅప్ చేస్తూ వీలైనంత తొందరగా ఈ పనులన్నీ కూడా పూర్తి చేయడానికి అని చెప్పి మున్సిపల్ కమిషనర్ గారిని, జోనల్ కమిషనర్స్ని అండ్ ఈరోజు మా డిప్యూటీ కమిషనర్ అండ్ ఆల్ మా సర్కిల్ 19 ఉన్నటువంటి స్టాఫ్ అందరితో కూడా రివ్యూ మీటింగ్స్ పెట్టి స్టేటస్ ఆఫ్ డెవలప్మెంట్ వర్క్స్ కూడా తెలుసుకోవడం జరిగింది. వీలైనంత ఫాస్ట్గా ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేరుస్తూ ప్రజల్లో మంచి పేరు సంపాదించుకున్న ఆలోచనతో అటు అధికారులను కలవడం, మద్దతు పలికినటువంటి పార్టీల పెద్దల్ని కలవడం, క్యాబినెట్ మంత్రులు కలవడం, ఇక మిగిలింది నా ప్రాంత ప్రజలని కూడా అక్కడక్కడ